పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని వడ్లమూరు గ్రామంలో ముందుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, వడ్లమూరు సర్పంచు దేవళ్ళ దుర్గా వరలక్ష్మీదేవి, సతీష్ కుమార్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామ శివారులో నిర్మించిన గోకులం షెడ్ను ఎమ్మెల్యే రాజప్ప, చైర్మన్ రామస్వామి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు నేడు ఫేజ్ 2లో 2 అదనపు గదులను 22 లక్షల రూపాయలతో నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే రాజప్ప, తుమ్మల రామస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎస్సీపేటలోని నూతనంగా జలజీవన్ మిషన్ నిధులతో 40,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మాణానికి 37 లక్షలతో నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్యాంకును ఎమ్మెల్యే రాజప్ప, కౌడా చైర్మన్ రామస్వామి, సర్పంచ్ దేవళ్ళ దుర్గా వరలక్ష్మీదేవి తదితరులు ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ఎక్కలేకపోతున్నాం మనం, తిరుపతి పెట్టాలి. ఆయన అంత పవర్ ఉంది ఆయన దగ్గర. రోజు కూడా చాలా కష్టపడతాడు, 24 గంటలు పనిచేస్తాడు. 24 గంటలు కూడా పని గురించి రెండో ఆలోచన లేదు. ఎప్పుడు పని చేయాలి, డెవలప్మెంట్ జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరు చూసారు, రోడ్లన్నీ వెళ్ళాలంటే భయపడిపోరు. ఎవరైనా గర్భిణీ వెళ్ళి జారిపోతుందేమో నాకు భయం వేసింది. ఇప్పుడు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, ఆ రోడ్లు బాగైపోయింది, 8 నెలలు అయిపోయింది. బ్రహ్మాండంగా రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా. మనకి ఏ పోయిన బాధ లేదులే, మనం ఎందుకులే, ఓట్లు వేస్తారు, అందరూ గొర్రెలు కదా, డబ్బులు ఇచ్చేద్దారని ఉన్నాడు. మా ఊడు నేను నెగ్గాను అంటే అది మీరు అందరూ ఓట్లు వేసారు, పనిచేసేవాడికి ఏట్లు వేసారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మా ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మీరు అన్నీ కూడా చూస్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు జరగలేదు, ఈ 5 సంవత్సరాలు జరుగుతుంది. మన పెద్దాపురంలో మంచి పార్క్ మీరు చూస్తారు, వెళ్తారంటే పార్క్ ఎత్తే రాజుగారు కడితే దాన్ని తాళం చేసాడు. తాళం మన గుర్రాల సెంటర్కి వెళ్ళి చూసారు ఈ మధ్యకాలంలో మీ సెంటర్కి చూడలేదు, వెళ్ళదమ్మా ఒకసారి చూడండి వెళ్ళి ఎలాగుందో. అలాగే సామర్కోట సెంటర్కి వెళ్ళండి, గడేస్తామో ఎలాగుందో చూడండి. ఇవన్నీ కూడా చేస్తున్నాం, పార్కులు చేస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం. ఇవన్నీ కూడా జిమ్ములు కూడా మీ లేడీస్ కూడా జిమ్ములు చేస్తున్నాను నేను కదా. మా వంతు మేము చేయాలి కదా. అంచేత మీ 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడల్లా కూడా అనేక ప్రాబ్లమ్స్, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఉన్న పరిస్థితులు రాష్ట్రం అంతా కూడా ఆయన అన్నీ కూడా అధిగమించి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఎదరికి వెళ్ళాడు. అలాగే ప్రతిపక్ష నాయకుడు కూడా అనేక సమస్యలు మీరు గతంలో చూసారు. జగన్ గారు మరి గవర్నమెంట్లో ఒక రోడ్డు వేయలేదు, పని చేయలేదు. మరి నేను 8 నెలల్లో 80 కోట్లు తెచ్చాను. 5 సంవత్సరాల్లో రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇక్కడ ఏం చేస్తాం మరి, ఇప్పుడు అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు మేము పెండింగ్ ఉన్న 8 స్కీములు ఇలా ఓపెన్ చేసాం, డోర్ షాట్లు ఓపెన్ చేస్తున్నాం, రోడ్లు చేస్తున్నాం, మంచినీటి స్కీములు చేస్తున్నాం. ఎక్కడ దుక్కుని తెచ్చి ఇలా చంద్రబాబు నాయుడు ఎత్తున్నాడో పని చేస్తున్నాం. ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇవన్నీ రోడ్లు వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని మొత్తం అన్ని నియోజకవర్గాలకు కూడా డబ్బులు ఇచ్చాడు. 4,000 కోట్లు ఇచ్చాడు. అంచేది అందులో మనకు 50-60 కోట్లు వచ్చింది. అందులో మొత్తం గ్రామానికి, ఒక్కొక్క గ్రామానికి 50 లక్షలు వచ్చింది. పనులన్నీ అయిపోయింది. అంటే చెయ్యాలని తపన ఉంది కూటమి ప్రభుత్వంలోని. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ కూడా ఇలా కేంద్రంలో ఉండి రాజధాని నిర్మాణానికి బోర్డు అభ్యర్థి రాజధాని 2వ తారీఖుని మోడీ గారు వస్తున్నాడు. రాజధాని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రాజెక్టు మనకు అవసరం అది కూడా అవుతుంది. మనకి ఏలేరు ప్రాజెక్టు మన సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తీరుతున్నాం. అలాగే సమస్యలు ఒక సమస్య కాదు, 100 సమస్యలు ఉన్నాయి. సమస్యలు అన్నీ కూడా ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అంటే తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా